నాన్న, నాతో పోటీ పడగలవా? ఎవరు ముందుగా చేరుకుంటారో చూద్దాం అంటూ పందెం వేసుకుని కృష్ణ నాన్నను ఓడించడానికి సైకిల్ గట్టిగా తొక్కుతున్నాడు. నాన్న మాత్రం చుట్టుపక్కలున్న ప్రకృతిని ఆస్వాదిస్తూ నిదానంగా వెళుతున్నాడు. పక్షుల్ని చెట్లని చూసుకుంటూ నిదానంగా వెళ్ళు కృష్ణ. నాన్న, నువ్వు నన్ను మోసం చేయలేవు. నాకు కుందేలు తాబేలు కదా తెలుసు అంటూ వేగంగా సైకిల్ తొక్కుంటూ గమ్యానికి చేరుకున్నాడు కృష్ణ. చాలా సమయం తర్వాత నాన్న కూడా చేరుకున్నాడు. ఏంటి నాన్న, ఇంతసేపు నడుచుకుంటూ వచ్చావా? ఓటమిని ఒప్పుకుంటావా? నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావు. కానీ దారిలో వస్తుండగా నీకు సీతాకోక చిలుకలు కనిపించాయా? చెట్ల మీద పరిగెడుతున్న ఉడతలు కనిపించాయా? నాన్న, మనం పందెంలో ఉన్నాం, విహారయాత్రలో కాదు అవన్నీ చూసుకుంటూ రావడానికి అని విసుగ్గా అన్నాడు కృష్ణ. సరే, కానీ నాకు బాగా దాహంగా ఉంది, నీళ్లు కావాలి. నీరా? నా దగ్గర లేదు. నీ వాటర్ బాటిల్ తెచ్చుకోలేదా కృష్ణ? లేదు నాన్న, ఇంట్లోనే మర్చిపోయాను. కృష్ణ, ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి కదూ? అవును, మరి నీ వాటర్ బాటిల్ ఏది నాన్న? నాకు ఇంటికెళ్ళే వరకు దాహం వేయదు అని నేను తీసుకురాలేదు కృష్ణ. నాన్న, నాకు చాలా దాహంగా ఉంది, నాకు వాటర్ బాటిల్ కొనిపెట్టవు? వాటర్ బాటిల్ కొనాలా? ఇంటికి వెళ్ళేదాకా ఆగలేవా కృష్ణ? నాకు ఇప్పుడే కావాలి నాన్న, చాలా దాహంగా ఉంది. సరే, నీకొక వాటర్ బాటిల్ కొంటాను, కాకపోతే ఒక షరతు. ఆ బాటిల్ వెంట నువ్వు కూడా అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. బాటిల్ వెంట వెళ్ళాలా? అదేమిటి నాన్న? నువ్వు అందులోని నీరంతా తాగేసిన తర్వాత చెత్త కుండీలో వేస్తావు. అక్కడి నుంచి అది ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ రోజంతా దాన్ని అనుసరించి నువ్వు కూడా వెళ్ళాలి, సరేనా? బాగుంది, సరే, కానీ ఎందుకు? సరేనా కాదా అది మాత్రమే చెప్పు. సరే నాన్న, మరి నాతో నువ్వు కూడా వస్తావా? తప్పకుండా వస్తా. నాన్న దగ్గరలో ఉన్న కొట్టు నుంచి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని కృష్ణకి ఇచ్చాడు. అబ్బా, దాహం తీరింది నాన్న. అందులోని సగానికి పైగా నీరు తాగేసి కృష్ణ ఆ బాటిల్ను ఇంటికి పట్టుకెళ్ళాడు. ఇంటికి చేరి అమ్మ పెట్టింది తింటూ ఉండగా కృష్ణకు ఆ బాటిల్ విషయం గుర్తుకొచ్చింది. అది తీసుకొని దాంట్లో ఉన్న నీరంతా తాగేశాడు. నాన్న, బాటిల్లో నీరంతా తాగేశాను, చెత్త కుండీలో వేసేస్తున్నా. అలా అన్నాడో లేదో బయట చెత్త తీసుకెళ్లే వాహనం వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఒక్క పరుగున ఆ బాటిలు, ఇంట్లో ఉన్న చెత్త తీసుకుని ఆ వాహనం వద్దకు పరిగెత్తారు. చెత్త వాహనం కోసం పరిగెడుతున్నారు, మీ ఇద్దరికి ఏమన్నా పిచ్చెక్కిందా అంటుంది అమ్మ ఆశ్చర్యపోతూ. నీకు తెలియదులే అమ్మ, మేము ఇప్పుడే వచ్చేస్తాం ఉండు అంటూ బయటికి వచ్చాడు కృష్ణ. ఆ వాహనాన్ని నడిపే అతను అందరింట్ల ముందు ఉన్న చెత్తను తీసుకుని ఆ బండిలోకి వేస్తూ ఉన్నాడు. ఏవండి, ఈ బాటిల్ నేను ఆ బండిలో వేయచ్చా అని అడిగాడు కృష్ణ. ఓ, ఏం పర్లేదు, వెయ్యి బాబు. కృష్ణ తన చేతిలో ఉన్న బాటిల్ని ఆ చెత్త బండిలోకి వేసేశాడు. నాన్న, పద, బండి తీ, మనం ఈ వాహనం వెంట వెళదాం. వాళ్ళిద్దరూ స్కూటర్ ఎక్కి ఆ వాహనాన్ని అనుసరించారు. ఆ వాహనం మరికొన్ని ఇళ్ల ముందు ఆగి ఆ తర్వాత ఓ పెద్ద ప్రాంగణంలో ఆగింది. ఇక్కడికి వచ్చిందేంటి నాన్న? ఏమిటిది? ఇది ఒక చెత్త మార్పిడి కేంద్రం. మన ఊరిలోని చాలా చోట్ల నుంచి చెత్తను ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ ఆ చెత్తను విడదీసి ఇంకొక పెద్ద వాహనంలోకి ఎక్కిస్తారు. మన చెత్త తీసుకొచ్చిన వాహనం ఏది నాన్న? ఇగో ఆ వాహనం అక్కడ మన చెత్త అంతా పడేస్తోంది. కొన్ని ప్లాస్టిక్ వస్తువులు అంటే ఇరిగిపోయిన బకెట్లు, బొమ్మలు ఇలాంటివన్నీ చేత్తో సేకరించి రీసైక్లింగ్ కోసం పంపిస్తారు. మరి మన బాటిల్ వెళ్తుందా? మన బాటిల్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. అంటే ఏంటి నాన్న? ఒక్కసారి మాత్రమే వాడడానికి పనికొచ్చే వాటిని సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటారు. అంటే ఉదాహరణకు కొబ్బరి బొండం తాగటానికి వాడే స్ట్రా, కొన్ని విందు వేడుకల్లో వాడే ప్లేట్లు, కప్పులు, స్పూన్లు మరియు క్యారీ బ్యాగ్స్, ఇవన్నీ సింగిల్ యూస్ ప్లాస్టిక్. ఇంకా పొద్దున నేను పడేసిన బాటిల్ కూడా కదూ? అవును. అదిగో ఆ పెద్ద వాహనం బయలుదేరుతుంది, పద వెళ్దాం. అలా ఆ పెద్ద వాహనాన్ని అనుసరిస్తూ ఊరి బయట దాకా వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా కంపుగా ఉంది నాన్న. అవును, ఇదే డంప్ యార్డ్.
కృష్ణకు దూరంలో చెత్త కుప్పలు కనిపించాయి. కొండల్లాగా పెద్ద చెత్త కుప్పలు. నాన్న, దూరం నుండి ఇవి నిజంగా కొండల్లానే ఉన్నాయి. అక్కడికి వచ్చిన వాహనం దాంట్లో ఉన్న చెత్తంతా ఆ డంప్ యార్డ్లోకి వేసేసింది. చుట్టుపక్కల చాలా చెత్త కాలుతూ ఉంది. అందులో నుండి నల్లటి పొగ ఆకాశంలోకి వెళుతుంది. ఇక్కడేం జరుగుతుంది నాన్న? ఆ కేంద్రం నుండి పంపించిన చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. ఇంక ఈ చెత్త ఇక్కడే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. ఈ వాహనం రోజుకొకసారి ఇక్కడికి వస్తుంది. దీనిలానే మరెన్నో వస్తాయి. భూమికి హాని చేయని చెత్త కొన్నాళ్లకు మట్టిలో కలిసిపోతుంది. కానీ ప్లాస్టిక్ మాత్రం వందల సంవత్సరాలైన భూమిలో కలవలేకపోతుంది. ఓ, ఇది చాలా బాధాకరంగా ఉంది నాన్న. మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన చాలా చెత్త మన ఇళ్ళ దగ్గర నుంచి సేకరించింది. ఇది కాకుండా చాలామంది రోడ్డు మీద వెళుతుండగా కారులో నుండి వాటర్ బాటిళ్ళు, ప్లాస్టిక్ కవర్లు రోడ్డు మీదకి విసిరేస్తారు. అది చాలా తప్పు. మనం చేయాల్సిందల్లా చెత్తను చెత్త కుండీలో వేయడం. అది అందుబాటులో లేని సమయంలో మన వద్దే ఉంచుకొని చెత్త కుండీ కనపడంగానే అందులో వేయాలి. ఇలాంటి చెత్త కొంత సముద్రాలకు కూడా చేరుతుంది. అక్కడున్న జీవరాశులకు నష్టం కలిగిస్తుంది. ఈరోజు ఆ ప్లాస్టిక్ బాటిల్ వాడినందుకు నాకు చాలా బాధగా ఉంది. లేదు కృష్ణ, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అలాంటి ప్లాస్టిక్ బాటిల్ వాడడం తప్పేమీ కాదు. దాన్ని సరైన గమ్యానికి చేర్చడం ముఖ్యం. ఇది నన్ను చాలా కదిలించింది నాన్న. నేను పెద్దయ్యాక దీని మీద పరిశోధనలు చేస్తాను. దీన్ని నివారించడానికి పనిచేస్తాను. నీ ఆలోచన బాగుంది కృష్ణ. పద, ఇంటికి వెళదాం. నీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళుతుండగా నాన్న ఉదయాన ఉన్న సీతాకోక చిలుకలు, ఆ చెట్ల నుంచి వచ్చిన చల్లటి గాలిని ఇక్కడ ఉన్న ఈ దుర్వాసనతో పోల్చుకుంటూ ఉన్నారు. నాన్న ముఖంలో చిరునవ్వు వచ్చింది. కృష్ణ ఈరోజు ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడని.